ఇప్పుడు కూడా మీరు ఇండియా హౌస్ అని వినుంటారు. బ్రిటన్లో, లండన్లో ఇండియా హౌస్ అని చాలా ఫేమస్ లాడ్జ్ ఉంటే పిల్లల కోసం. సావర్కర్ గారు ఫస్ట్ ఫెర్గ్యూసన్ కాలేజ్ పూణేలో చదివారు. ఠాగూర్లో జన్మించారు, మనందరికీ తెలుసు, మహారాష్ట్రలో. ఒక తమ్ముడు గణేష్ సావర్కర్. వీళ్ళిద్దరు లైఫ్ కూడా ఇంటర్ట్వైన్ ఉంది. మీకు కనిపిస్తుంది, ఇద్దరు కాలాపానీలో జైల్లో ఉన్నారు. ఒకరు కొంచెం ముందు రిహాయారు, ఒకరు తర్వాత రిహాయారు. సావర్కర్ గారు ఫెర్గ్యూసన్ కాలేజ్ చదువుకున్నప్పుడే ఆయనకు ఒక చిన్నప్పటి నుంచి సార్ చెప్పినట్టు ఒక హిందుత్వ ఎలిమెంట్ ఉంటారు, ఏమన్నా చేయాలని చెప్పేసి. భారతదేశంలో ఉన్నప్పుడే, కాలేజ్ లెవెల్లో ఉన్నప్పుడే అభినవ్ భారత్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ జాయిన్ చేసి ముందు ఉండే కానీ అది కొంచెం డిఫెక్ట్ అయిపోయింది అక్కడ. ఈ అభినవ్ భారత్ పేరు మీరు తర్వాత ఎప్పుడు విన్నారండి? లెఫ్టినెంట్ జనరల్ పురోహిత్ విన్నారా? అభినవ్ భారత్ అని చెప్పి అదే ఆర్గనైజేషన్ కాంగ్రెస్ వాళ్ళు కావాలని చెప్పి లెఫ్టినెంట్ జనరల్ పురోహిత్ మీద పెట్టిన కేసులో అభినవ్ భారత్ వచ్చింది. మళ్ళీ ఆ పేరు వచ్చింది బయట. మన చాలామంది కనెక్షన్ మిస్ అయిపోతుంది. ఫెర్గ్యూసన్ కాలేజ్ చదువుతున్నప్పుడే చిన్నప్పుడు చాలా గొడవలు జరిగినాయి. మన ఒక పెరీనియల్ ప్రాబ్లం అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే కాన్స్టెంట్ ప్రాబ్లం. మస్జిద్ ముందెళ్ళి మ్యూజిక్ ప్లే చేయకూడదు, కానీ సినిమా చూడడానికి అంటారు, హరాం అంటారు, మ్యూజిక్ హరాం అంటారు, అన్నీ చేస్తారు. మస్జిద్ ముందు అది మన తెలంగాణ ఎడ్యుకేషన్లో కూడా చూస్తాం. ఇక్కడ మన రజాకార్ చేసిన గొడవలు చూస్తాం. ఇది ఇప్పుడు కాదు, 1900 నుంచి ఈ ప్రాబ్లం ఉంది. ఇన్ఫాక్ట్ అది మహాత్మా గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గారు, వీరిద్దరు గొడవ. ఇన్ఫాక్ట్ మెయిన్ రీజన్ అది నేను తర్వాత వస్తాను, కానీ ముందు సీక్వెన్స్ వెళ్తాను. ఫెర్గ్యూసన్ కాలేజ్ వాళ్ళ నాన్నగారు పేరు పెట్టుకుంటారు, కానీ నాన్నగారు శవకుటీరం దగ్గర ఆయన పుట్టినరోజు గౌరవుడు వెళ్ళి నెహ్రూ, ఇందిరాగాంధీ సమాధి దగ్గర వెళ్తాడు, కానీ వీళ్ళ దగ్గర రావు. ఎనీవే దట్స్ డిఫరెంట్ స్టోరీ. రాహుల్ గాంధీకి ఏం చెప్పారు? రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు చెప్పారు, హీఈస్ అ వెరీ వెరీ గుడ్ పర్సన్, చాలా మంచోడు, భారతదేశం కోసం పోరాడు. నేను మీరు చెప్పలేదు, సుప్రీంకోర్టు చెప్పారు, జడ్జెస్ చెప్పారు. ఇప్పుడే నెల కూడా కావట్లేదు. ఇందిరాగాంధీ గారు సావర్కర్ కోసం ఒక ఫండ్ కావాలన్నప్పుడు సావర్కర్ ఫౌండేషన్కి 10,000 రూపాయలు ఇచ్చిందండి. ఆ టైంలో 10,000 రూపాయలు ఆలోచించండి. ఎవరు? రాహుల్ గాంధీ వాళ్ళ గ్రాండ్ మదర్ సావర్కర్ గారి కోసం స్పెషల్ స్టాంప్ ఇష్యూ చేశారు. ఇప్పుడు వీళ్ళు ఐఎమ్ నాట్ ఎ సావర్కర్ అని జరుగుతున్నాడు. ఇప్పుడు సరే, కాలాపానీ తీసుకెళ్ళారు. ఆ టైంలో ఐ బెగ్ టు రిమైన్ యువర్ సర్వెంట్ అని చెప్తారు. అంటే బ్రిటిష్లో సర్వెంట్ కాదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూసేజ్ అది. సరే, అది పక్కన పెట్టారు. బయటకు వచ్చింది, రత్నగిరి జైలుకి పంపించింది వీరిద్దరిని. ఎవరిని? గణేష్ని, వినాయక్ గారిని. ఇద్దరు సావర్కర్ బ్రదర్స్ని రత్నగిరి జైలు. రత్నగిరి జైలు ఎందుకు పంపించారంటే వీళ్ళు బొంబాయి దగ్గర ఉండకూడదు. అప్పుడు బాంబే అప్పుడున్న గుడి లోపల వెళ్ళని పెద్ద ప్రాబ్లం ఉండేది. మా ఊళ్ళో కూడా ఆ టైంలో శ్రీనారాయణ గురు లాంటి పెద్దవాళ్ళు వాళ్ళు వెళ్ళి పర్సువేట్ చేసి నాగపూర్ మహారాజా దగ్గర చెప్పి అనంత పద్మనాభ గుడి నుంచి మొదలైంది టెంపుల్ లోపల వెళ్ళడం. అది చాలా పెద్ద ఒక రెవల్యూషన్ ఉండే. కానీ సావర్కర్ గారు ఇది ఒరిజినల్లీ చేశారు. ఖిలాఫత్ మూవ్మెంట్, ఎంతమంది ఇక్కడ ఖిలాఫత్ మూవ్మెంట్ గురించి విన్నారు? 1921లో కేరళలో మలబార్ ఏరియాలో ముస్లిం మెజారిటీ, ఆ టైంలో ముస్లిం మెజారిటీ. ఆలోచించండి, మహిళల్ని రేప్ చేసి వారిని చంపి చాలా మందిని కన్వర్ట్ చేసిన మనుషులు ఈ ఖిలాఫత్ వాళ్ళు. ఏం చేశారు? ఖిలాఫత్ని సపోర్ట్ చేసేవారండి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. దానికన్నా మన ఈ గాంధీ గాంధీ అని పెద్ద చెప్పుకుంటాం, కానీ క్వశ్చన్ చేయడంలో ఒకసారి అనిపిస్తుంది. గోడ్సే గారు వై ఐ కెన్ గాంధీ అని చెప్పి పుస్తకం రాశారు, మీరు అందరూ చదువుకుంటారు, అది వీడియో కానీ వచ్చింది. దాంట్లో రీజన్ ఇది ఒకటి ఉంది. ఖిలాఫత్ మూవ్మెంట్లో హిందువుల్ని చంపినప్పుడు ఒక్క మాట మాట్లాడలేదు మోహన్ దాస్ గారు. అప్పుడే సావర్కర్ గారు దిగి వచ్చారు, చెప్పారు వీళ్ళని చంపారు, హిందువులు చంపిన దానికి గాంధీ గారికి ఏం చెప్పారంటే ఆయన చెప్పి ఏదో ఒకరు ఇద్దరు చనిపోయిన కదా ఏమవుతుందని చెప్పారంట. ఓపెన్ కాన్వర్జేషన్ విత్ గాంధీ. ఇది జరిగింది లండన్లో కూడా. దాని తర్వాత దానికన్నా ముందు వీళ్ళిద్దరు గొడవ లండన్ నుంచి మొదలైంది. ఒకరోజు లండన్లో ఇండియా హౌస్లో కలవడానికి వెళ్ళారు సావర్కర్ గారిని. సావర్కర్ గారి ఇచ్చిన సపోర్ట్ లేకుంటే ఇంకా తర్వాత ఇంకా పెద్ద రైట్స్ జరుగుతుంది. మన జరగలేదు, ఎందుకంటే సావర్కర్ గారు చేశారని చెప్పి. ఈ చంపిన వాళ్ళకి ఆల్మోస్ట్ 800 ముస్లిమ్స్కి
కాంగ్రెస్ గవర్నమెంట్ ఫ్రీడమ్ ఫైటర్ పెన్షన్ ఇచ్చారు. మోదీ గారు వచ్చిన తర్వాత తీసేశారు పెన్షన్. ఆలోచించారు. ఇది మనం మర్చిపోకూడదు. ఎందుకంటే మనందరం వచ్చి జై శ్రీరామ్ చెప్తాం, మనం భారత్ మాతాకి చెప్పి ఇక్కడ నుంచి భావించి వెళ్ళిపోతుంది. నేను రోజు కొట్టుకుంటాను టెలివిజన్ స్టూడియోలో. అని చాలా మంది తిడతారు, మీరు ఎందుకు ఇట్లా చెప్తున్నారు, ఇట్లా ఎందుకు చెప్తున్నారు, ఎందుకు అది అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ దాని మీద బయట తీయడం. కేరళ నాకు ఒఫీషియల్ డెత్ థ్రెట్ ఉంది, మీకు అందరికీ తెలుసు. 2018 నన్ను చంపేస్తారని చెప్పి ముస్లిం వాళ్ళు ఒఫీషియల్గా, కమ్యూనిస్ట్ వాళ్ళు ముస్లిమ్స్ ఇద్దరు కలిసి థ్రెట్ ఇస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళి ప్రొటెక్షన్ తీసుకున్నాను. 2018లో జస్టిస్ లలిత్ అండ్ జస్టిస్ భాష నాకు ప్రొటెక్షన్ ఇచ్చింది. కానీ నేను పోలీసు వాళ్ళు వేసుకొని తిరిగి, ఎందుకంటే అది పెద్ద హెడ్ అయిపోయింది, నా కాళ్ళ ఆళ్ళు కూర్చోబెట్టుకోవాలి. అది కాదు, కానీ స్టోరీ ఎక్కడి నుంచి మొదలు. ఖిలాఫత్ మూవ్మెంట్ వాస్ బిగ్ విక్టరీ ఫర్ సావర్కర్. గాంధీని ఎక్కడ ఉన్నాడు అక్కడ కూర్చోబెట్టాడు. దాని తర్వాత మనందరూ తెలుసు, సావర్కర్ గారు లెంగ్త్ అండ్ విఠల్ టెంపుల్ ఆయన మెయిన్. ఎందుకంటే ఈ చిల్పాన్ నుంచి చాలా ఫేమస్ విఠల్ టెంపుల్. ఆ గుడి దగ్గర నుంచి మొదలైన స్పీచెస్, ఒక్కొక్క స్పీచ్ మీరు వినాలండి, చదవాలంటే అట్లీస్ట్, ఎందుకంటే అది ఆడియో లేదు కదా, మీరు ఉన్న వర్డ్స్. అది ఆయన ఫస్ట్ మరాఠీలో రాసేది. మరాఠీలో రాసిన ఇంకో పెద్ద పుస్తకం మజీని అని చెప్పి, ఒక ఇటాలియన్ రెవల్యూషనరీ ఉన్నారు ఆ రోజుల్లో. మజీని, ఫ్రాన్సిస్కో మజీని అంటున్నారు, ఫస్ట్ టైం నాకు గుర్తులేదు. మజీని ఆయన మొత్తం పుస్తకాన్ని మరాఠీలో ట్రాన్స్లేట్ చేసింది. ఆలోచించండి, అది లండన్లో ఉన్నాడు. ఇక్కడ కాలాపానీలో ఉన్నప్పుడు 2 పుస్తకాలు రాసింది, రత్నగిరిలో ఉన్నప్పుడు 3 పుస్తకాలు రాసింది. ఈ వాజ్ ప్రొలిఫిక్ రైటర్. అది కూడా క్లాసిక్స్. మనం మరాఠీలో రాస్తారు కానీ దాని తర్వాత చాలా మంది దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ముంబైకి వెళ్తే కానీ, మీరు వాగ్మూర్ వెళ్తే కానీ అతని ఇంటికి వెళ్ళడం సార్. మనం ఇక్కడ చూపించిన ఫోటో కాదు, అది ఇంకొక జర్నీ. మనం ఏం చెప్తాం, మనం కాశీకి వెళ్తాం, మనం పెద్ద పెద్ద టెంపుల్స్కి వెళ్తున్నాం, ఇంకొక గుడి అండి అది. ఎందుకంటే ఆయన చేసిన పని ఇక్కడ చెప్పుకుంటూ పోతే నేను రాత్రి 10-11 అవుతుంది. మీకు కూడా ఇంటికి వెళ్ళడానికి టైం ఉంటుంది, నాకు ఆపదాలని చెప్పారు. కానీ మీరు ఎప్పుడు పిలిస్తే వస్తారు, నాకు ప్రాబ్లం లేదు. చిన్న క్రౌడ్లో కూడా మాట్లాడతాను, 10 మంది కూడా మాట్లాడతాను. కానీ మనం వినయ్ దామోదర్ సావర్కర్ చేసిన, ఆయన చేసిన రోల్ మనం మర్చిపోకూడదు. ఎందుకంటే వీళ్ళు చాలా మంది దాన్ని, కాంగ్రెస్ వాళ్ళు స్పెషల్లీ, ఎందుకంటే గాంధీతో పడదు. మీరు ఇంకొక పేరు వినుంటారు రీసెంట్లీ, సారీ 1 minute ఎక్స్ట్రా తీసుకుంటున్నాను దానికోసం. చేటూరు శంకరన్ నాయర్ వినాలి ఎవరైనా? కేసరి 2 చూసారా? పిక్చర్ ఇప్పుడు వచ్చింది, మనం చూడాలంటే అట్లీస్ట్ ప్రోటీన్లు వస్తున్నారు. చేటూరు శంకరన్ నాయర్ వాజ్ బోర్న్ ఇన్ కేరళ. మా ఇంటి దగ్గర నుంచి 1.5 hours పాలకాడ్ డిస్ట్రిక్ట్లో. ఎప్పుడు 1837 దగ్గర. ఆయన పుట్టిన తర్వాత 40 సంవత్సరాల ఏజ్లో ఈ బికేమ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. అమరావతిలో జరిగిన సెషన్ 1897లో. అప్పుడు గాంధీ గారు నెహ్రూ గారు. కానీ దాని తర్వాత తన వైస్రాయ్స్ కౌన్సిల్ జాయిన్ అయ్యింది, జడ్జ్ అయ్యింది. అక్కడి నుంచి పైకి వైస్రాయ్స్ కౌన్సిల్ ఉన్నారు. ఇదే గాంధీతో కూడా పెట్టుకున్నారు. దాన్ని గాంధీ చెప్పారు. ఇన్ఫాక్ట్ చాలా మంది పుస్తకాలు రాశారు, ఇట్లా అవైలబుల్ ఆన్ అమెజాన్, ఎక్కువ $200 అంతే. గాంధీ అండ్ అనార్కీ. గాంధీ ఎట్లా భారతదేశానికి 1921లో ఫ్రీడమ్ రావాలండి. ఈవెన్ సుభాష్ చంద్రబోస్ ఆల్సో సెట్ 21లో ఈ వెంటనే కూడా ఫ్లాగ్ ఇన్ మిజోరాం, మణిపూర్లో ఫ్లాగ్ పెట్టాడు. ఇప్పుడు మణిపూర్ అని లేకుండా మొత్తం నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ అని చెప్తున్నాను. దాని తర్వాత సావర్కర్ పంపించిన తర్వాత కాలాపానీలో వెళ్ళి ఫ్లాగ్ పెట్టాడు సుభాష్ చంద్రబోస్. ఈ చేటూరు శంకరన్ నాయర్ బుక్ మీరు చదవాలి, గాంధీ అండ్ అనార్కీ అని కూడా. లాస్ట్ ఆయన వైస్రాయ్స్ కౌన్సిల్కి ప్రమోట్ అయ్యింది, ఎడ్యుకేషన్ మినిస్టర్. అంటే మనం మోదీ క్యాబినెట్ లాగా అన్నాడు, మొత్తం భారతదేశం అంటారు. యూ షుడ్, సావర్కర్ చెప్పిన అదే వర్డ్ చెప్తున్నారు, దట్ దిస్ గాంధీ వాజ్ రెస్పాన్సిబుల్. భారతదేశాన్ని ఈ స్టేట్కి తీసుకొచ్చింది. 47 దాకా రాకండి, 21 బ్రిటిష్ వాళ్ళు రెడీగా ఉన్నారు వెళ్ళడానికి. అప్పుడున్న బ్రిటిష్ పార్లమెంట్ రికార్డ్ చేసి చూడండి, వాళ్ళు రెడీగా ఉన్నారు. కానీ మన ఏమన్నా నాన్ వైలెన్స్, మీరు ఇప్పుడు వెళ్ళకూడదు, సెకండ్ వరల్డ్ వార్ ఉంది కదా, సెకండ్ వరల్డ్ వార్ మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం. జలియన్వాలా బాగ్ కాల్పులో 1600 మంది చనిపోయినప్పుడు చేటూరు శంకరన్ నాయర్ రిజైన్ చేసి లండన్లో కేసు పెట్టారు. అది కేసరి 2 మూవీ, కొంచెం మార్చారు స్టోరీ అక్కడ. ఆయన దాంట్లో జనరల్ డయర్ని చూపించారు. కానీ యాక్చువల్ లండన్లో జరిగిన కేసు మైకిల్ లెఫ్టినెంట్ గవర్నర్ పంజాబ్ ఉంది, ఆయన బాస్ అన్నమాట. ఆయన కాల్ చేస్తే ఆయన బాస్ నిద్రపోతున్నాడు అని అడిగారు చేటూరు శంకరన్ నాయర్. సో సావర్కర్ గారి బుక్స్లో కూడా చాలా మటుకు ఇట్లాంటి ఒక్కొక్క ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ఆయన అన్నిటికంటే పెద్ద సక్సెస్ఫుల్ మహారాష్ట్ర. మన అదే పాయింట్కి వస్తున్నాను నేను, అన్టచబిలిటీని రిమూవ్ చేయడం.
ఎక్కడెక్కడ అదే మాట్లాడుతున్నారు. ఇది మన ఆప్తేనే హిందూ సమాజం ఒకటైతారు, మన అందరు మాట్లాడుతుంటారు హిందూ సమాజం ఒకటి కావాలి. ఆ రోజుల్లో అంబేద్కర్ గారు సవర్కర్ గారు డిస్కషన్ ఉంది, ఇద్దరు కూర్చొని మాట్లాడారు, వాళ్ళకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. ఎందుకంటే కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కూడా మనుస్మృతి అని చెప్తారు, వాళ్ళకి ఏ మనుస్మృతి ఏం తెలియదు వాళ్ళు. కానీ సవర్కర్ గారు ఆ టైంలో చేస్తున్న మూవ్మెంట్ మహారాష్ట్రలో ఒకటి టెంపుల్ మూవ్మెంట్. చాలా మటుకు సార్ చెప్పారు, తిలక్ గారు, వీళ్ళందరూ వాళ్ళ పార్ట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ సవర్కర్ గారికి. దాదాపు నెహ్రూజీ వీళ్ళందరూ ఉన్నారు. అఖండ భారత్ కాదు, ఫస్ట్ దాని తర్వాత హిందూ మహాసభ ఫామ్ అయింది. మీకు అందరూ తెలుసు, హిందూ మహాసభ ఫామ్ రివైవ్ చేస్తారు సవర్కర్ గారు. ఆ హిందూ మహాసభనే తర్వాత కాంగ్రెస్ అసలు పడదు. కాంగ్రెస్కి హిందూ మహాసభకి కొట్లాడతారు. ఎందుకంటే దాంట్లో హిందూ మహాసభలో ఉన్న చాలా మంది కాంగ్రెస్లో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్న చాలా మంది హిందూ మహాసభలో ఉన్నారు. దాని తర్వాత ఈ గాంధీ నెహ్రూ గారు చేసిన గొడవలు, మీరు అక్కడ ఉండండి లేకపోతే ఇక్కడ రెండు కాళ్ళు పడవపెట్టుకొని చెప్తే చాలా మంది కాంగ్రెస్ నుంచి రిజైన్ చేసి హిందూ మహాసభకి వచ్చారు. అది మీరు వినాలి.